సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాధతో చేస్తున్నా ఫ్రెండ్స్. అది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. రోజు ఈ బాధ వర్ణాతీతము. ఎందుకు ఇట్లా బాధ పెడుతుంది అనేది అర్థమవుతలేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇవాళ మీతో చెప్పుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అది దీనివల్ల ఫ్రెండ్స్ షాక్ అయ్యారా? చూసిరా? ఇట్స్ జస్ట్ ఫన్, ఏమనుకోకండి. మిమ్మల్ని ఇట్లా బాధ పెట్టినందుకు ఏదో అట్లా చేసిన, అది ఏం లేదు. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఊరికే నార్మల్గా వీడియో పెడితే ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే జస్ట్ అట్లా ఫన్ యాడ్ చేసిన, ఏమనుకోకండి. మిమ్మల్ని హర్ట్ చేయాలని మాత్రం నా ఫీలింగ్ కాదు. సో ఇదైతే నా సండే లాగ్. ఇవాళ అయితే నేను చికెన్ చేస్తున్నా, చికెన్ వైట్ రైస్. అసలు యాక్చువల్గా ఇవాళ ఏం చేయాలన్న ప్లాన్ లేదు, ఎగ్ చేసుకుందాం అనుకున్నాము. కానీ మళ్ళీ లాస్ట్లో ప్లాన్ చేంజ్ అయింది. మా సార్ మళ్ళీ చికెన్ తీసుకొచ్చిండు. సో హడావిడిగా చికెన్ చేస్తున్నా. ఓన్లీ ఈ మధ్యాహ్నం లంచ్కి అయితే నేను మా ఆయన్నే ఉన్నాము. మా పిల్లలు మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళి అనమాట. సో సింపుల్గా చేసుకుంటున్నా, పెద్ద హడావిడి ఏం లేదు, నా స్టైల్లో చేసుకుంటున్నా. అంటే ఇంతకుముందు గ్రేవీ కర్రీ పెట్టినా కదా వీడియోలో, ఇది గ్రేవీ కర్రీ కాదు, నార్మల్గా టమాటా ఆనియన్స్ వేసి చేస్తున్నాను. ఇది పెద్ద హంగు ఆర్భాటం ఏం లేదు. ఈ ప్రాసెస్ చాలామంది చేసుకుంటారు అనుకుంటా నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే మామూలుగా ఏదో జనరల్గా వీడియో తీస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఊరికే నేను నిలబడి మాట్లాడితే మీకు కూడా బోర్ అయిపోతుంది కదా, అందుకని వంట చేసుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట. ఇవాళ అయితే ఇక జస్ట్ గిన్నె పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత పుదీనా, కరివేపాకు, కొంచెం ఆనియన్స్ వేగడానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక అవి వేగిన తర్వాత మంచిగా వేగినాయా లేదా అని చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత మనము కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డ వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకుందాం. అక్కడ ప్రాసెస్ లేట్ అవుతుంది, నేను తొందరగా చెప్తున్నా ఎందుకంటే మీతో మాట్లాడాలని గబగబా చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. నార్మల్గా ఇవి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, మ్యాక్సిమం ఎవరో కొంతమంది ఉంటారు. ఆ కొంతమందికి కూడా నాకంటే ముందే ఈ రెసిపీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటారు, అవునా కాదా? కానీ జస్ట్ ఏంటంటే ఊరికేనే ఏదన్నా ఒకటి మీతో షేర్ చేసుకోవాలి కదా, షేర్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా నా వంటతోని మిమ్మల్ని కొద్దిసేపు మీ తలకాయ తింటున్నాను అనమాట. అట్లా అని కాదు, నిజంగా అట్లా అనుకుంటున్నా ఫ్రెండ్స్. అట్లా అనుకోకండి ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ మాట్లాడిస్తున్నా కదా ఫ్రెండ్స్, ఏమంటారు ఫ్రెండ్స్. సో ఇట్లా వేగిపోయిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసుకోవాలని చెప్పినా కదా ఇంతకుముందే. అది కూడా వేగిన తర్వాత మన చికెన్ యమ్మీ చికెన్ అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. నాకు చికెన్ అయితే పెద్దగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చికెన్ తింటే అంతగా పడదు, ఓన్లీ కొంచెమే తింటా. మా పిల్లలకైతే చాలా ఇష్టం, మా పిల్లలకైనా మా హస్బెండ్కైనా చాలా ఇష్టం. నేను ఎక్కువ మటుకు ఫిష్ చాలా ఇష్టం నాకు. చికెన్ అంతగా నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు పడదు అంటే నాకు కొంచెం అసిడిటీ ప్రాబ్లం వస్తుంది చికెన్ తింటే. ఎందుకో తెలియదు, ఆ చికెన్ ప్రాబ్లమా లేకపోతే మరి వేరే. ఇప్పుడు నేను మటన్ తిన్నా ఏది తిన్నా నాకు అంత ప్రాబ్లం రాదు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది మటన్ కూడా, కానీ నాకు మటన్ తిన్నప్పుడు ఏం ప్రాబ్లం రాదు. కానీ ఫిష్ తిన్నా నాకు ప్రాబ్లం రాదు. కానీ ఓన్లీ చికెన్ మాత్రమే ప్రాబ్లం వస్తుంది. అది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ నా బాడీకి చికెన్ పడదేమో, లేకపోతే నా బాడీ చికెన్ యాక్సెప్ట్ చేస్తలేదేమో అనుకొని నేను చికెన్ని కొంచెం అవాయిడ్ చేసిన. అంటే ఎక్కువ తింటా, గ్రేవీ వేసుకొని ఒక 2 పీసెస్ వేసుకొని తింటా. కానీ మళ్ళీ నేను ఈవినింగ్ టైం అయితే అసలే తినను, ఓన్లీ ఒక పూటనే తింటాను. ఈవినింగ్ గ్రేవీ వేసుకొని తింటాను. ఎందుకంటే అది తినడం ఎందుకు, అవస్థ పడడం ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, అది తినకుండా ఊరుకుంటే అయిపోతుంది కదా అనేసి అవాయిడ్ చేస్తాను. సో నా సోదంతా మీకు చెప్తున్నా అనుకోకండి, జస్ట్ ఏదో అట్లా షేర్ చేసుకుంటున్నా. తర్వాత చికెన్ యాడ్ చేసేసుకున్నాక చికెన్ కూడా కలుపుకోవాలి. నేను సాల్ట్ ఫస్ట్ వేసుకున్నా కాబట్టి ఇప్పుడు చికెన్ యాడ్ చేసినాక నేను వేసుకోలేదు. అంటే సాల్ట్ నేను ఆనియన్స్ వేసుకున్నప్పుడే సరిపడంత వేసుకున్నా. సో అందుకే నేను ఇప్పుడు సాల్ట్ ఏమో యాడ్ చేసలేను. ఈ చికెన్ వేసుకున్నాక కూడా మంచిగా కలుపుకోవాలి. చికెన్ అయితే మా ఆయన ఎక్కడ తెచ్చినా మంచిగా, ఒక చికెన్ అనే కాదు, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏది తెచ్చినా మంచిగా నీట్గా తెస్తాడండి. అది అట్లా నీట్గా దొరికేదాకా ఏ షాప్లో నీట్గా ఉందో ఆ షాప్కి వెళ్ళి మాత్రమే తెస్తాడు. మామూలుగా అట్లా ఉన్న కూర తేయడు, మంచిగా తెస్తాడు. నాకు మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మా ఆయననే తెమ్మంటా నేను, ఎందుకంటే మంచిగా తెస్తాడు ఆయన.
టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే మేము ఇంతకుముందు మాకు చికెన్ షాప్ ఉండే, సో ఆయనకు తెలుసు అనమాట ఏది ఎట్లా ఏంది అనేది తెలుస్తుంది. సో అందుకే మంచిగా చేస్తాడు. ఈలోపు నేను టమాటాలు కట్ చేసుకుంటున్నా. అవి నీరు ఎగిరిపోయేదాకా ఏం చేస్తాం, ఖాళీ ఉండడం ఎందుకు అనేసి టమాటాలు కట్ చేసుకుంటున్నా. టమాటాలు అయితే నేను అందులో గ్రేవీ ఏం యాడ్ చేసలేను కాబట్టి కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటున్నా. టమాటాలు 4 వేసుకుంటున్నా. గ్రేవీ దీనివల్ల ఎక్కువ వస్తుంది కదా, ఓన్లీ చికెన్ అంటే రాదు మనం రైస్లోకి కాబట్టి. మామూలుగా ఇక చపాతీకి దానికి దీనికి అయితే ఫ్రై తినొచ్చు, కానీ రైస్లోకి కదా కొంచెం గ్రేవీ కావాలని నేను టమాటాలు ఎక్కువ యాడ్ చేసుకుంటున్నా. అది మీ ఇష్టం, టమాటాలు తక్కువ తిన్నోళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా ఫ్రెండ్స్, ఈ సండే మీరు ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్టైల్లో ఎంతమంది చేస్తారో చికెన్ నాకు తెలిసి మ్యాక్సిమం అందరు చేస్తారు అనుకుంటా. సో టమాటాలకు అయిపోయిన తర్వాత వాటర్ ఎగిరిపోయినాయి. తర్వాత నేను కొంచెం వాటర్ పోసుకొని, ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్ మీకు చెప్పాలి. అయితే నేను ఏం చేసిన అంటే చికెన్ యాడ్ చేసినాక మంచిగా కారం అవన్నీ వేసేసుకున్నాక అన్నీ వేసిన, కానీ వీడియో సెట్ చేసినాక వీడియో బటన్ ఒత్తడం మర్చిపోయినాం ఫ్రెండ్స్. ఆ క్లిప్పింగ్ అంతా మిస్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, మిస్ అయిపోయినాక ఏం చేయలేం కదా. సో తర్వాత టమాటాలు అవన్నీ వేసేసి ఉడికినాక మూత పెట్టుకొని ఉడికినాక దించుకొని మంచిగా రైస్ పెట్టుకొని ఎమ్మి రైస్ పెట్టుకొని తినాలని తినడం మీకు చూపిస్తా, ఎట్లుంటుంది టేస్ట్ ఎట్లుంటుంది అని చూపిద్దామని వేసుకున్నా. కానీ కాలుతుంది, అన్నం కాలుతుంది, కూర కాలుతుంది. ఆ వేడికి ఆ కారము, మేము ఇన్ జనరల్ కొంచెం కారం ఎక్కువనే తింటాం, మరీ సప్పసప్పగా తినము. సో ఆ వేడికి ఆ ఉడకపోతకు ఆ కారానికి కొంచెం సేపటి దాకా ఇట్లా అయింది ఫ్రెండ్స్. కానీ సూపర్ టేస్ట్ అయింది. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. సో కర్రీ అయితే సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్. నేను పొద్దున్న టిఫిన్ కూడా తినలే, మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. సో దెబ్బ వేసుకున్నా, తిందామంటే కాలుతుంది, అయినా కూడా ట్రై చేసిన ఫ్రెండ్స్. సో ఇంకా ఎట్లనో అట్లా తిని చూపించిన మీకు. ఇదైతే కొంచెం స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం బిగినర్ మిస్టేక్స్ ఉంటాయి, ఏమనుకోకండి, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఒకవేళ వీలుంటే మీరు టైం తీసుకొని ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి కొంచెం ఆ కామెంట్స్ లైక్స్ మాకేందంటే ఒక బూస్ట్ లెక్క పనిచేస్తే ఇంకా వీడియోస్ తీయడానికి ఇంటెన్షన్స్ వస్తాయి, చేయాలన్న ఏమంటారు ఆతృత వస్తుంది అనమాట. అరే చూస్తారు కదా, నా వీడియోస్ కూడా చూస్తారు కదా, చేద్దాం కదా అని అనిపిస్తుంది. సో ఇదైతే నా వీడియో ఫ్రెండ్స్. కర్రీ అయితే సూపర్ వచ్చింది, మంచిగా ఉంది. మా ఆయన కూడా మెచ్చుకుంటూ బాగా చేసినామని. సో ఇది నా వీడియో, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.